2022వ సంవత్సరంలో రోజువారీ కూలీగా పనిచేసే సురేష్ మాంజా అనే వ్యక్తి బతుకు తెరువు కోసం బీహార్ నుంచి కాన్పూర్ వచ్చాడు. కాన్పూర్లో యశోదానగర్లో ఒక స్లమ్ ఏరియాలో నిలిచి ఉండేవాడు. అక్కడే ఆయనకి విజయ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ విజయ్ అనే వ్యక్తి సురేష్కి నీకు జాబ్ ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత రోజు సురేష్ ఆయన్ని కలవడానికి కాన్పూర్లో ఒక బ్రిడ్జి కిందకైతే వెళ్ళాడు. ఆయన అక్కడ ఉండగానే వెనక నుంచి ఎవరో తల మీద కొట్టి మొహంపై నల్ల గుడ్డ కప్పి ఆయన్ని స్పృహ కోల్పోవడం కోసం ఇంజెక్షన్ ఇచ్చి సురేష్ని కిడ్నాప్ చేశారు. అంతేకాకుండా సురేష్ని గుడ్డివాన్ని చేయడానికి అతని కళ్ళలో ఒక రకమైన ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత సురేష్ యొక్క వేళ్ళు కూడా అతి దారుణంగా కట్ చేశారు. ఇదంతా వాళ్ళు ఎందుకు చేశారంటే సురేష్ని బెగ్గింగ్ చేయడానికి అనుకూలంగా మార్చడానికి. ఆ తర్వాత సురేష్ని కొన్ని రోజులు వాళ్ళ దగ్గరే ఉంచుకొని ఆ తర్వాత 70,000కి ఇంకొక మహిళకి అమ్మేశారు. అక్కడ రాజ్ అనే ఇంకో వ్యక్తి సురేష్ని కాన్పూర్ నుంచి ఢిల్లీ తీసుకొచ్చారు. ఢిల్లీలో ఇంకో గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్కి సురేష్ని అప్పచెప్పారు. ఆ గ్యాంగ్ వాళ్ళు ఏం చేశారు, సురేష్ని ఢిల్లీలోని ఒక ప్రాంతంలో అడుక్కోవడానికి పెట్టారు. సో ఢిల్లీలో సురేష్తో పాటు అక్కడ వేరే బెగ్గర్స్ కూడా ఉండేవారు. ఈ గ్యాంగ్ ఏం చేసేదంటే సురేష్తో పాటు అందరు బెగ్గర్స్కి కలిపి రోజుకి 2 రోటీలు మాత్రం తినడానికి ఇచ్చారు. ఇలా ఎందుకు ఇచ్చేదంటే వీళ్ళు సన్నగా కనిపించడానికి, సన్నగా కనిపిస్తే జాలి కలిగి ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతోనే వీళ్ళకి తక్కువగా ఫుడ్ అయితే ఇస్తూ ఉండేది ఆ గ్యాంగ్. అంతేకాకుండా ఈ బెగ్గర్స్కి రోజు ఒక ఇంజెక్షన్ చేసేవారు. ఆ ఇంజెక్షన్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎంత తిన్నా సరే వాళ్ళైతే అసలు ఎప్పటికీ లావుగా కనిపించరు. నాళ్ళకి సురేష్ బాడీ టార్చర్ని అస్సలు తట్టుకోలేకపోయింది. అతని బాడీ అంతా ఇన్ఫెక్షన్ సోకింది. అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అతను కనీసం నించోడానికి కూడా ఓపిక లేకుండా పోయింది. సో ఈ గ్యాంగ్ వాళ్ళకి అర్థమైంది ఇంకా సురేష్ మనం బెగ్గింగ్ చేయించలేము అని చెప్పి. సో అప్పుడే వాళ్ళు సురేష్ బదులు వేరే వ్యక్తిని వెతుక్కోవడం స్టార్ట్ చేశారు. సురేష్ హెల్త్ కండిషన్ చూసి రాజు ఇంకా విజయ్తో కలిసి సురేష్ని తిరిగి కాన్పూర్ పంపించేశారు. కాన్పూర్ వచ్చిన తర్వాత కూడా సురేష్తో బలవంతంగా బెగ్గింగ్ చేయించేవారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాన్పూర్లోని మెయిన్ జంక్షన్స్లో మెయిన్ సిగ్నల్స్ దగ్గర సురేష్ రోజంతా నిలబడాల్సి వచ్చేది. అలా నిలబడి సంపాదించిన డబ్బుని సాయంత్రం అయ్యేసరికి కిడ్నాపర్స్ లాక్కునేవాళ్ళు. కొన్ని నెలలు చేసిన తర్వాత సురేష్ పరిస్థితి ఇంకా దిగజారడంతో కిడ్నాపర్లు సురేష్ని వదిలేశారు. ఇంకా సురేష్ ఎలాగోలాగా కష్టపడి వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు. కానీ ఇంటికి చేరిన తర్వాత అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కనీసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆయన గుర్తించే స్థితిలో లేరు. ఇదేదో కల్పించిన కథ కాదు, ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇలాంటివి ప్రస్తుతం ఇండియాలో చాలా జరుగుతున్నాయి, కానీ ఇలాంటివి మన వరకు రావడం లేదంతే. స్క్రీన్ మీద సురేష్ యొక్క అసలైన ఫోటోని మీరు చూడొచ్చు. ఆ తర్వాత సురేష్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఒక లోకల్ ఎమ్మెల్యే సహాయంతో పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడే ఈ విషయం అందరికీ తెలిసింది. జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి ఊహించుకోండి, పని ఇప్పిస్తానని నమ్మించి కిడ్నాప్ చేసి కాళ్ళు చేతులు విరగ్గొట్టి కళ్ళని బ్లైండ్ చేసి రోజుల తరబడి తిండి పెట్టకుండా మార్చి చివరికి బ్రతికున్న జీవశ్చవల్ల నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. జస్ట్ ఇమాజిన్ ఆ సురేష్ ఎంత పెయిన్ అనుభవించుంటాడు. మీరు రోడ్డుపై ఒక బెగ్గర్కి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు నిజంగానే బెగ్గర్కి వెళ్తాయా? ఒక బెగ్గర్ రోజుకి ఎంత సంపాదిస్తాడు? అసలు ఈ మాఫియా వెనక ఇంత పెద్ద సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? నెక్స్ట్ దీని పరిష్కార మార్గాలు ఏంటి అనేవి ఈ వీడియోలో టోటల్గా డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని పాస్ చేసి నా ఛానల్కి వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంతమంది సబ్స్క్రిప్షన్ లేకుండా చూస్తున్నారో? మీరు పెట్టే సబ్స్క్రిప్షన్ వల్లనే నేను ఈ వీడియోస్ పెట్టే ఎఫర్ట్కి 100% న్యాయం జరుగుతుంది. నేనైతే ఒకటి నమ్మకంగా చెప్తాను, మీరు నాకు సబ్స్క్రైబ్ చేస్తే నా కంటెంట్ మిమ్మల్ని ఖచ్చితంగా మెప్పిస్తాను. 2021లో ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఢిల్లీ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ వింగ్ రెండూ కలిపి కంబైన్డ్గా ఒక రీసెర్చ్ చేశాయి. ఈ రీసెర్చ్ ప్రకారం బెగ్గింగ్ చేయడానికి 2 రకాల కారణాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ది హెల్ప్లెస్ సిచ్యువేషన్, నెక్స్ట్ సెకండ్ది వాలంటీర్గా బెగ్గింగ్ చేయడం. ఈ బెగ్గింగ్ చేసేవారిలో చాలామంది తమ నిస్సహాయ పరిస్థితుల వల్ల ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. సుమారు 65% మెంబర్స్ పేదరికం వల్ల, 45% మెంబర్స్ నిరుద్యోగం వల్ల, 24% మెంబర్స్ అనారోగ్యం వల్ల, హ్యాండిక్యాప్డ్ వల్ల ఈ మార్గాన్ని అయితే ఎంచుకున్నారు. 6% మెంబర్స్ విడో అవడం వల్ల, 3% మెంబర్స్ వ్యసనాలకు బానిసై డ్రగ్స్కి బానిస అవడం వల్ల ఈ బెగ్గింగ్లోకి వచ్చారు. COVID-19 సమయంలో ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, చేతిలో డబ్బులు లేక చాలామంది ఈ మార్గాన్ని అయితే ఎంచుకున్నారు. అయితే కొందరు మాత్రం బెగ్గింగ్ని కావాలనే స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే ఇది వాళ్ళకి ఇష్టమైన పని, అందుకే దీన్ని బెగ్గింగ్ని ఒక వృత్తిగా తీసుకున్నారు. సుమారు 12% మెంబర్స్ బెగ్గింగ్ని సులభంగా డబ్బులు వచ్చే మార్గంగా ఎంచుకున్నారు. 7% మెంబర్స్ అలవాటు పైన పని అవడం వల్ల చేస్తున్నారు. 6% మెంబర్స్
కుటుంబ సాంప్రదాయం కారణంగా వంశపారంపర్యంగా వచ్చేది కాబట్టి చేస్తున్నారు. మిగిలిన 3% మెంబర్స్ ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళకి ఈ పని చేయడం వల్ల దానిలోని సంతృప్తి, ఆనందం ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఇందులో కొన్ని మతపరమైన కారణాలు కూడా ఉన్నాయి. సర్వేలో ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా బయటపడింది. 20% మంది బిచ్చగాళ్ళు భిక్షమెత్తుకోవడంతో పాటు కొన్ని పార్ట్ టైం జాబ్స్ కూడా చేస్తున్నారు. అవేంటంటే కొంతమంది రిక్షా కార్మికులుగా, కొంతమంది చిన్న చిన్న స్ట్రీట్ వెండర్స్గా, సెక్యూరిటీ గార్డ్స్గా, బూట్లు పాలిష్ చేసే వ్యక్తులుగా, కారు షెడ్లలో పనిచేస్తూ కూడా దాంతోపాటు భిక్షం కూడా ఎత్తుకుంటున్నారు. కానీ వీళ్ళు చేసే ఈ పనిలో ఒక స్టాండర్డ్ ఉండదు. వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువ. అందుకే ఎక్స్ట్రా మనీ కోసం వాళ్ళు భిక్షం ఎత్తుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే మీరు జనరల్గా గెస్ చేయండి, ఒక రోజుకి ఒక భిక్షగాడు ఎంత సంపాదిస్తాడు? ఇప్పుడే వీడియో పాస్ చేసి కింద కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి. సో ఈ సర్వే ప్రకారం 32% బెగ్గర్స్ రోజుకి 100 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. 33% బెగ్గర్స్ రోజుకి 100 నుంచి 200 మధ్య సంపాదిస్తున్నారు. 22% బెగ్గర్స్ రోజుకి 200 నుంచి 400 మధ్య సంపాదిస్తున్నారు. కేవలం 1% బెగ్గర్స్ మాత్రమే రోజుకి 400 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. సో వాళ్ళు సంవత్సరం పొడుగునా ప్రతిరోజు ఇలాగే బెగ్గింగ్ చేసినా సరే వాళ్ళ నెలసరి ఆదాయం 3,000 నుంచి 6,000 రూపాయల మధ్యలో మాత్రమే ఉంది. దీనిని ఆంధ్రప్రదేశ్లో ఒక అన్స్కిల్డ్ లేబర్ మినిమం శాలరీతో కంపేర్ చేయండి. అది నెలకి 13,000 అనమాట. సో దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు బెగ్గర్స్ నెలకి ఎంత తక్కువ అయితే సంపాదిస్తారు. కానీ దీనిలో చాలామంది మాఫియా ముఠాల బారిన పడి ఉంటారు. సో వాళ్ళు సంపాదించిన డబ్బు కూడా వాళ్ళ చేతిలో ఉండదు. రోజు గడిచేసరికి ఆ డబ్బంతా ఆ గ్యాంగ్లే లాగేసుకుంటారు. మనం ఫస్ట్ ఈ గ్యాంగ్స్ ఎలా వర్క్ చేస్తాయో చూద్దాం. అసలు ఫస్ట్ ఈ గ్యాంగ్స్ ఏం చేస్తారంటే సొసైటీలో బలహీనంగా ఉండే వ్యక్తులనే టార్గెట్ చేస్తారు. వారి ప్రధాన లక్ష్యం చిన్నపిల్లలు. ఈ చిన్నపిల్లల్ని వాళ్ళు అయితే కిడ్నాప్ చేస్తారు, లేదా పేదరికంలో ఉండే పేరెంట్స్కి మాయమాటలు చెప్పి లేదా కొంత అమౌంట్ ఇస్తానని ఆశ చూపించి వాళ్ళ దగ్గర నుంచి పిల్లల్ని తీసుకుని మాఫియాకి అమ్మేస్తారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం 60,000 మంది పిల్లలు అదృశ్యం అవుతున్నారు. కొన్ని గ్యాంగ్స్ అయితే పిల్లల్ని రోజువారీ అద్దెకి తీసుకుని మరీ బెగ్గింగ్ చేస్తుంటారు. తీవ్ర పేదరికంలో ఉండే తల్లిదండ్రులు వేరే ఇన్కమ్ సోర్స్ లేక పిల్లల్ని రోజువారీ అద్దెకిస్తూ ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్లో ఈ బెగ్గింగ్ గ్యాంగ్స్ అనేవి ఏం చేస్తున్నాయంటే చిన్నపిల్లల్ని సుమారు 300 రూపాయలకి అద్దెకి తీసుకుంటున్నారు. ఆ చిన్నపిల్లలు రోజంతా నిశ్శబ్దంగా మత్తులోనే ఉండడానికి వాళ్ళకి మత్తు మాత్రలు కూడా ఇస్తున్నారు. కోల్కతాకి చెందిన ఒక గ్రూప్లో బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఉంటారు. ఆ గ్రూప్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోల్కతాలో రూరల్ ఏరియాస్లోకి వెళ్ళి 8 సంవత్సరాల లోపు చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళకి మత్తు మాత్రలు ఇచ్చి వాళ్ళని రైలులోను రైల్వే స్టేషన్లోను బెగ్గింగ్ చేసుకోవడానికి పెడుతున్నారు. కొన్నిసార్లు పిల్లలకి దగ్గు సిరప్లు ఇచ్చి రోజంతా మత్తుగా ఉండేలా కూడా వీళ్ళు చేస్తారు. నెక్స్ట్ ఈ పిల్లలకి సరైన ఆహారం పెట్టకుండా ఎప్పుడూ సన్నంగా బలహీనంగా ఉండేలా చూసుకుంటారు. దీనివల్ల పిల్లలు ఏం చేస్తారు, రోజంతా ఏడుస్తారు. ఇలా ఏడ్చిన పిల్లల మీద మనకి ఇంకా జాలి కలిగి మనం ఇంకా డబ్బులు ఎక్కువ వాళ్ళకి దానం చేస్తామని వాళ్ళ ఫీలింగ్. ఇది ఒక రకమైన స్ట్రాటజీ. ఇంకా భయంకరమైన కొన్ని ఇన్సిడెంట్స్ అయితే చాలా ఉన్నాయి. మనం ముందే చెప్పుకున్నాం కదా సురేష్ స్టోరీ. సురేష్ మీద చేసినట్టు, సురేష్కి ఫిజికల్గా హర్ట్ చేసినట్టు చిన్నపిల్లల మీద కూడా కొన్ని గ్యాంగ్స్ ఫిజికల్గా హర్ట్ చేశాయి. అలాంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. వింటుంటే కోపం వస్తుంది కదా మనకి. ఈ బెగ్గింగ్ మాఫియా బెగ్గింగ్ని ఒక వ్యాపారంలో చూస్తుంది. సిటీని మొత్తం డివైడ్ చేసి ఆ మాఫియానే పంచుకుంటారు. ఒకటి ఏరియాలో ఒకటి రాడు, ఎవరి ఏరియాలో వాడే అడుక్కోవాలి. ఎప్పుడు ఎక్కడ డబ్బులు బాగా వస్తాయో వాళ్ళకి బాగా తెలుసు. టెంపుల్స్, మసీదులు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇలా ఏ ప్రాంతంలో ఎక్కువ డబ్బులు వస్తాయి వాళ్ళే డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ ఏ ఏరియాలో ఏ బెగ్గర్తో బెగ్గింగ్ చేయించాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఒక బెగ్గరు ఏ మాఫియాకి సంబంధం లేకుండా ఏ ముఠాకి చెందకుండా ఇండిపెండెంట్గా బెగ్గింగ్ చేయాలంటే అతను చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ముఠా వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి తెలియని విషయాలు వాళ్ళకి చాలా తెలుసు. ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అవన్నీ వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఇలా ఇవ్వలేదు అనుకోండి, మున్సిపాలిటీ వాళ్ళు అవనియండి, పోలీసులు అవనియండి, ఈ ఇండిపెండెంట్ బెగ్గర్స్ని చాలా ఇబ్బందులు గురి చేస్తారు. ఈ గ్యాంగ్స్ అనేవి చాలా అప్డేటెడ్గా ఉంటాయి. వీళ్ళకి సిటీలోనే ఎక్కడెక్కడ ఏ ఫంక్షన్స్ జరుగుతాయి, ఏ పార్టీస్ జరుగుతాయి, ఎక్కడ గ్యాదరింగ్స్ అవుతాయి అవన్నీ ముందే తెలుసు. వీళ్ళందరూ ఇవన్నీ చాలా అప్డేటెడ్గా పెట్టుకుంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి మాఫియా వాళ్ళ బెగ్గర్స్ని క్రూరంగా హింసిస్తుందంటే అలా కాదు. చెన్నైలోని ఒక ఓల్డ్ బెగ్గర్ ఏం చెప్పాడంటే వాళ్ళ ముఠా లీడరు ఈవినింగ్ అయ్యేసరికి డబ్బు అంతా సేకరించి తన వాటా తను తీసుకొని మిగిలిన డబ్బు బెగ్గర్స్ అందరికీ సమానంగా పంచుతాడంట. సో కొంతమంది ఇలాగా మంచి మంచి మాఫియా పర్సన్స్ కూడా ఉన్నారు. ఈ గ్యాంగ్స్ ఏం చేస్తాయంటే చాలా తెలివిగా ఆలోచించి చాలా స్ట్రాటజిక్గా వర్క్ చేస్తాయి. చెన్నైలో ఏం జరిగిందంటే ఒక ముసలావిడికి చీర కట్టించి మార్నింగ్ దేవాలయాల దగ్గర భిక్షాటనకి పెడతారు. అదే ఉమెన్ని ఈవినింగ్ బుర్కా వేయించి మసీద్ దగ్గర భిక్షాటనకి పెడతారు.
సో దేవాలయాల దగ్గర ముస్లిం దగ్గర ఒకే ఆవిడే భిక్షాటన చేస్తుంది, కానీ దేవాలయానికి వచ్చిన హిందూస్, మసీదుకి వచ్చిన ముస్లిమ్స్ ఇద్దరూ కూడా ఆ వ్యక్తి మీద జాలిపడి డబ్బులు ఇస్తారు. అదే వాళ్ళ స్ట్రాటజీ. ఇలాంటిదే ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను. ఈ ఇన్సిడెంట్ ఒక 13 ఏళ్ళ అబ్బాయి ఒక న్యూస్ ఛానల్ చెప్పాడు. అది 2010వ సంవత్సరం. ఆ అబ్బాయి నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్ ఒకసారి ఒక జంక్షన్ దగ్గర వర్షంలో తడుస్తూ నించున్నాడు. అట్నుంచి ఒక కారులోని ఒక రిచ్ కార్ అయితే వెళ్తుంది. అక్కడ లోపల నుంచి ఒక ఆవిడ అని చూసి జాలిపడి ఆ అబ్బాయిని పిలిచి 100 రూపాయలు ఇచ్చింది. సో ఈ ఇన్సిడెంట్ని కూడా వాళ్ళు కాపీ కొట్టేసి నెక్స్ట్ టైం ఒక చిన్న పిల్లని వచ్చి సిగ్నల్ దగ్గర వర్షంలో అలా తడుస్తూ కావాలని పెట్టారు. ఆ వర్షానికి ఆ పాప చనిపోయింది. కానీ ఇలాంటి షావులు వాళ్ళకి అస్సలు పట్టవు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డబ్బులు అది ఎలా అయినా సరే వాళ్ళు సంపాదిస్తారు. ఎన్నో స్ట్రాటజీలు ప్లే చేస్తారు. ఢిల్లీలో అయితే ఏం చేస్తారంటే కొన్ని ముఠాస్ పిల్లలకి డ్రగ్స్ని అలవాటు చేస్తాయి. డ్రగ్స్ని అలవాటు చేసి రోజంతా వాళ్ళు బెగ్గింగ్ చేసి తీసుకొచ్చిన డబ్బుని మళ్ళీ వాళ్ళే తీసేసుకుని, ఒకవేళ నువ్వు డబ్బులు ఎక్కువ తేకపోతే ఈ డ్రగ్స్ ఇవ్వనని చెప్పి వాళ్ళు బెదిరిస్తారు. అప్పటికే వాళ్ళు డ్రగ్స్కి బానిసే ఉండడం వల్ల వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేక వీళ్ళు చెప్పిన మాటే వింటారు. ఒక్కొక్కరిది ఒక్కో స్ట్రాటజీ. 2023లో హైదరాబాద్కి చెందిన అనిల్ పవార్ అనే వ్యక్తి ఒక బెగ్గర్స్ అందరినీ తీసుకొచ్చి ఒక గ్రూప్లా ఫామ్ చేసి వాళ్ళ సిటీలోని వేరే ఏరియాస్కి పంపించేవాడు. ఈవినింగ్ అయ్యేసరికి అందరి దగ్గర అమౌంట్ సుమారు అంటే రోజుకి 6 నుంచి 7,000 రూపాయలు తీసేసుకుని వాళ్ళకి మాత్రం రోజుకి 200 రూపాయలు మాత్రం ఇచ్చేవాడు. ఇది ఎలాగో తెలిసి పోలీసులు అయితే ఆయన అరెస్ట్ చేశారు. చాలా సందర్భాల్లో ఈ బెగ్గింగ్ మాఫియాకి రాజకీయ నాయకుల అండ కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఒక స్వచ్ఛంద సంస్థ ఎన్జిఓ పిల్లల్ని రక్షించడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ మీద కొంతమంది రాజకీయ నాయకులు చాలా ప్రెషర్ పెట్టారు. 2009 బెంగళూరులో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన బయటకు వచ్చింది. ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన ఒక పేరెంట్స్ వాళ్ళ చిన్న బాబుని చూసుకోవడానికి ఒక ఆయాని అయితే సెట్ చేశారు. కానీ ఆ రిచ్ పేరెంట్స్ బయటికి వెళ్ళిపోయాక ఆ ఆయా ఏం చేస్తుందంటే ఆ బాబుకి చిరిగిన డ్రెస్సులు వేయించి ఒక 100 రూపాయల కోసం ఆ బాబుని ఆ మాఫియా వాళ్ళకి ఇచ్చేసేది. ఆ బాబు రోజంతా పడుకోవడానికి మొత్తం మందులు కూడా ఇచ్చేసేది. సో పేరెంట్స్ ఏమనుకునేవారు, ఇంట్లో ఆయా ఉంది చూసుకుంటుందని వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ నిజం ఏంటంటే ఆ బాబుని మార్నింగ్ అంతా 100 రూపాయల కోసం, కేవలం 100 రూపాయల కోసం ఆ మాఫియా వాళ్ళకి ఇచ్చేసేది. దీన్ని బట్టి చూడండి వాళ్ళకి ఎంత ఈజీ యాక్సెస్ ఉందో. ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ అరికట్టడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏమైనా చట్టాలు తీసుకొచ్చిందా లేదా అని మనం చూద్దాం. ఫస్ట్ టైం ఇండియాలో ఈ బెగ్గింగ్ ఎగైనెస్ట్గా ఒక యాక్ట్ అయితే జరిగింది. అది 1959 బెగ్గింగ్ యాక్ట్. చట్టం వల్ల బెగ్గింగ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తికి గరిష్టంగా 10 years పాటు జైల్లో ఉంచే అధికారం ఉంది. నెక్స్ట్ ఈ చీఫ్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈ చీఫ్ కమిషనర్ డైరెక్ట్గా బెగ్గర్స్ అదుపులోకి తీసుకుని కొన్ని సంస్థల్లో ఎంతకాలం కావాలని అంతకాలం ఉంచుకునే అధికారం కూడా ఉండేది. దీనివల్ల ఏం జరిగిందంటే చాలామంది బెగ్గర్స్ నిరాశ్రయులు ఈ సంస్థల్లో చాలా కాలం పాటు ఉండిపోయేవారు. అందువల్ల ఈ చట్టం మీద చాలా ఆరోపణలు అయితే వచ్చాయి. ఈ చట్టం వల్ల బెగ్గర్స్ శిక్షించబడుతున్నారు, కానీ బెగ్గింగ్ మాఫియాస్ కానీ బెగ్గింగ్ గ్యాంగ్స్ కానీ శిక్ష అనుభవించట్లేదు అని చెప్పింది. నెక్స్ట్ 2018లో ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ చట్టం చట్టవిరుద్ధం, నెక్స్ట్ బెగ్గింగ్ చేయడం చట్టవిరుద్ధం కాదు, దీనిని మనం నేరంగా పరిగణించకూడదు అనే విషయం కూడా స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే ప్రజలు కావాలని భిక్షమెత్తుకోవడానికి రోడ్డుపైకి రారని, ప్రజలు భిక్షమెత్తుకోవడానికి రోడ్డు మీదకి వచ్చారు అంటే అది వాళ్ళ జీవనోపాధి సంపాదించుకోవడానికి లాస్ట్ ఆప్షన్ అని, ప్రతి పౌరుడికి కావాల్సిన మౌలిక బాధ్యతలు కల్పించడం గవర్నమెంట్ యొక్క కనీస బాధ్యతని, సపోజ్ ఇప్పుడు సమాజంలో బెగ్గర్స్ ఉంటే అది గవర్నమెంట్ యొక్క వైఫల్యం మాత్రమే అని చెప్పింది. ఒకందుకు అది కరెక్ట్ అని చెప్పాలి, మనం కూడా ఒప్పుకోవాల్సింది. మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ భిక్షాటన చేయడం చాలా నేరంగానే పరిగణించబడుతుంది. 1959లో బాంబే యాక్ట్ చేశారు కదా, అలాంటి యాక్టే కొన్ని రాష్ట్రాల్లో చాలా చేశాయి. కానీ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం అన్ని రాష్ట్రాలకి కలిపి సంయుక్తంగా కంబైన్డ్గా ఒక చట్టాన్ని అయితే తీసుకుని రాలేదు. 2015లో వచ్చిన జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం చిన్నపిల్లలు భిక్షాటన చేయడం కానీ, చిన్నపిల్లలు ఉపయోగించి భిక్షాటన చేయించడం కానీ చట్టరీత్యా నేరం. అదే 2021లో భిక్షాటనని పూర్తిగా నిషేధించాలని సుప్రీంకోర్టులో ఒక అంశం లేవనెత్తారు. కానీ సుప్రీంకోర్టు దానికి అంగీకరించలేదు. సుప్రీంకోర్టు ఇంకా ఏం చెప్పిందంటే ఇది చట్టపరమైన సమస్య కాదని, సామాజిక ఆర్థికపరమైన సమస్య కూడా అని చెప్పింది. ఢిల్లీ హైకోర్టు చెప్పిన ఇంకో విషయాన్ని కూడా మళ్ళీ స్పష్టం చేసింది. ఎవరు తమ ఇష్టపూర్వకంగా భిక్షాటన చేయరని, పేదరికం వల్ల తమ నిస్సహాయత వల్ల ఈ మార్గంలోకి వస్తారని కూడా ఇంకొకసారి చెప్పింది. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం ఈ మాఫియాలపైన, గ్యాంగులపైన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. వాటి బదులు ఈ భిక్షగాళ్ళపైన చర్యలు తీసుకోవడానికే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించింది. ఏదైనా ఇంటర్నేషనల్ ఈవెంట్ జరిగినప్పుడు కూడా సమస్యను ప్రజలకు కనిపించకుండా దాచడానికి మాత్రమే ఎక్కువ సమయాన్ని కేటాయించడం జరిగింది. ఎగ్జాంపుల్, ఢిల్లీలో 2023లో G20 సమ్మిట్ జరిగింది.
ఆ టైంలో ఢిల్లీలోని భిక్షగాళ్ళందరినీ టెంపరరీగా గవర్నమెంట్ ఏం చేసిందంటే పునరావాస కేంద్రాలకి షిఫ్ట్ చేసింది. ఎందుకు ఇలా చేసిందంటే ఆ టైంలో ఫారెన్ నుంచి చాలామంది ఫారెన్ డెలిగేట్స్ ఢిల్లీకి వచ్చారు. వాళ్ళ కంటపడకుండా, ప్రపంచం కంటపడకుండా ఉండడానికి ఇలా చేసిన విమర్శలు కూడా చాలా చాలా వచ్చాయి. సమయంలో నగరంలోని బెగ్గింగ్ మీద తాత్కాలికంగా నిషేధం కూడా విధించారు. పోలీసులు చాలామంది బెగ్గర్స్ని బలవంతంగా ట్రక్కుల్లో ఎక్కించి అక్కడి నుంచి వేరే ప్రాంతాలకి తరలించారు. ఇంకో విషయం ఏంటంటే ఢిల్లీలోని మురికివాడల్లోని ప్రత్యేకమైన తెరలో గోడలు ఏర్పాటు చేసి ఆ రూట్లో వెళ్ళే పెద్ద పెద్ద నాయకులు కంటపడకుండా జాగ్రత్త పడ్డారు. ఇలాగే గత ప్రభుత్వాలు కూడా ఇలానే చాలాసార్లు చేశాయి. 2010లో కామన్వెల్త్ గేమ్లు జరిగినప్పుడు కూడా అక్కడ ఉండే భిక్షగాల్ని బలవంతంగా ట్రైన్లు, ట్రక్కులు ఎక్కించి బయటికి పంపించేసి కామన్వెల్త్ గేమ్స్ అయ్యే వరకు మళ్ళీ సిటీలోకి రాకూడదని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. సమస్యకి నిజమైన పరిష్కారం ఏంటి? ఇలా నిజాలు దాచిపెట్టడమా? అస్సలు కాదు. ఫస్ట్ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇలాంటి బెగ్గర్స్ని, చైల్డ్ లేబర్స్ని తీసుకెళ్ళి ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ ప్లేస్లో ఉంచాలి. ఆ తర్వాత వారిని వాళ్ళ కుటుంబాల దగ్గరికి పంపాలా వద్దని డెసిషన్ తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళ కుటుంబం దగ్గరికి పంపలేదు అనుకోండి, వాళ్ళని వేరేగా ప్రొటెక్షన్ సెల్స్ ఏర్పాటు చేసి అందులో ఉంచి వాళ్ళకి ఎడ్యుకేషను, సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ మీద శిక్షణ ఇచ్చి వాళ్ళు ఎక్కడైనా ఉద్యోగంలో చేరేలా చేసి వాళ్ళకి ఫలానా ఉపాధి అనేది కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. యాక్చువల్లీ కొన్ని గవర్నమెంట్స్ ఇలాంటివి చేశాయి. అంతెందుకు ఢిల్లీ ప్రభుత్వం లాంపూర్ గ్రామంలోనే భిక్షగాళ్ళ కోసం ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అందులోని 5 బిల్డింగ్స్, 70 గదులు ఉంటాయి. ఒకేసారి 1500 మందిని అక్కడ పెట్టి సంరక్షించవచ్చు. భిక్షాటన చేస్తూ దొరికిపోయిన వారిని అక్కడ తీసుకొచ్చి 1 నుంచి 3 సంవత్సరాల కాలం వరకు అక్కడ ఉంచవచ్చు. 2010లో టోటల్ 200 మంది ఇలా తీసుకొచ్చి పెట్టారు. అయినప్పటికీ ఆ బిల్డింగ్ కెపాసిటీతో పోలిస్తే అది చాలా తక్కువ. కానీ ఆ తర్వాత సంవత్సరాల్లో చూస్తే పరిస్థితి మరీ దిగజారుతూ వచ్చింది. 2014లో టోటల్ 60 మెంబర్స్ని పునరావాస కేంద్రానికి పంపించారు. 2016లో అయితే కేవలం 1 పర్సన్నే పంపించారు. ఆ తర్వాత నుంచి ఒక్కరు కూడా ఆ పునరావాస కేంద్రాలకైతే వెళ్ళలేదు. కానీ ఢిల్లీ మొత్తం భిక్షగాలు తిరుగుతూనే ఉన్నారు. 2020లో కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత న్యాయశాఖ ఒక పైలట్ ప్రాజెక్ట్ని చేపట్టింది. దీని ప్రకారం ఇండియాలో టోటల్ 10 మెంబర్స్ని భిక్షగాల నగరాలుగా తీర్చిదిద్దాలని అది భావించింది. ఇందులో ఇండోరు, ముంబై వంటి పెద్ద పెద్ద నగరాలు కూడా ఉన్నాయి. ఈ పైలట్ ప్రాజెక్ట్ ఎలా వర్క్ చేస్తుందంటే 2025 జనవరి 1 నుంచి ఇండోర్లో భిక్షం ఎత్తుకోవడం మాత్రమే కాదు, భిక్షగాళ్ళకి డబ్బులు ఇచ్చే వారిని కూడా చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని ఈ ఆర్డర్ యొక్క ఉద్దేశం. అలాగే 2025 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చి కొంతమందిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. 25 జనవరిలోని ఒక దేవాలయం ముందు ఒక అతను ఒక భిక్షగత్తికి డబ్బులు ఇచ్చాడు. ఆ సీన్ని ఇంకొక వ్యక్తి చూసి పోలీసులు ఫిర్యాదు చేస్తే అతని మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదే ఫస్ట్ కేసు. ఈ విధంగా భిక్షాటనని నిషేధిస్తే దీనికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందా? అస్సలు కాదు. ఎందుకంటే దేశంలోని నిరుద్యోగ సమస్య ఉన్నంత వరకు, ప్రజలకు ఉపాధి అవకాశాలు లేనంత వరకు, వికలాంగులకు ఆర్థిక వ్యవస్థలో భాగం కానంత వరకు, భిక్షాటన కూడా చేయనివ్వకపోతే వాళ్ళు ఇంకెప్పుడు బతుకుతారు? వాళ్ళు ఎలా జీవిస్తారు? వాళ్ళ ఆకలితో చచ్చిపోవడమేనా? జనగణన ప్రకారం మన దేశంలో 4 లక్షల మంది బిచ్చగాళ్ళు ఉన్నారు. వారిలో 12% మెంబర్స్ డిప్లొమా పూర్తి చేశారు. ఇంకొంతమంది అయితే డిగ్రీ కూడా కంప్లీట్ చేశారు. అయినా కూడా వారు ఎందుకు భిక్షాటన వైపు వెళ్లాల్సి వస్తుంది? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంకో ఉపాధి మార్గం లేకపోవచ్చు. ఈ నిస్సహాయతనే బేస్ చేసుకుని బెగ్గింగ్ మాఫియా వాళ్ళు యూజ్ చేసుకుంటుంది. ఇవన్నీ తెలుసుకున్నాక మనకేం కనిపిస్తుందంటే, మనం రేపు పొద్దున్న రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు అక్కడ భిక్షగాన్ని చూసినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇద్దామన్నా సరే వాళ్ళు మాఫియాలో భాగమా, లేదా వాళ్ళకి డబ్బులు ఇస్తే నిజంగా వాళ్ళకే వెళ్తాయా, లేదా మాఫియాకి వెళ్తాయా అనే డౌట్ కూడా మనకి రావచ్చు. ఇంకో విషయం ఏంటంటే, చిన్నపిల్లలు భిక్షగాలుగా ఉన్నప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తే ఒక ఇష్యూ, ఇవ్వకపోతే ఇంకో ఇష్యూ. డబ్బులు ఇచ్చామనుకోండి అది వాళ్ళకే వెళ్తే నో ఇష్యూ. కానీ డబ్బులు వేరే వాళ్ళ చేతికి వెళ్తే దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ రేపు పొద్దున్న ఇంకోసారి భిక్షం ఎత్తడానికి పంపిస్తారు. అలా అని ప్రతి బెగ్గింగ్ మాఫియా అంటే మనం గుర్తించడం కష్టం. సో మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వకంటే ఇంకా చాలా చాలా మార్గాలు ఉన్నాయి. సపోజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆహారం ఏమైనా కావాలనుకుంటే అది ఇవ్వచ్చు, బట్టలు ఇలాంటివి హెల్ప్ చేయొచ్చు, లేదా ఇంకేదైనా హెల్ప్ కూడా చేయొచ్చు. కానీ డైరెక్ట్గా డబ్బులు ఇవ్వకపోవడం అనేది ప్రెజెంట్ సిచ్యువేషన్లో చాలా మంచి విషయం. మీకు నిజంగా డబ్బులు ఇవ్వాలనిపిస్తే మీరు వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వకుండా ఇంకో విధంగా కూడా చేయొచ్చు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓస్ ఉంటాయి. ఇవేం చేస్తాయంటే ఈ భిక్షగాళ్ళ కోసం ఏర్పాటై ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇచ్చిన డబ్బుని వాళ్ళ కోసమే యూజ్ చేస్తారు. ఇంకొన్ని పథకాలు కూడా ఉంటాయి. అవి ఇలాంటి బిచ్చగాళ్ళు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ చదువులకు కూడా ఉపయోగపడేలా ఈ డబ్బులు వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో మనం ఎప్పుడైనా డబ్బులు ఇవ్వాలనిపిస్తే డైరెక్ట్గా వెళ్ళి ఆ ఎన్జిఓస్కి సహాయం చేయడం వల్ల మీ డబ్బులు పూర్తిగా సద్వినియోగం అవుతాయి. పొద్దున బయటికి వెళ్ళినప్పుడు మీకు ఎవరైనా పిల్లలు
అడుక్కుంటూ కనిపించినా, లేదా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఒకే రకమైన గాయాలతో ఈక్వల్గా ఉన్నట్టు కనిపించినా, లేదా ఇంకెవరైనా భిక్షగాల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్టు కనిపించినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. చివరగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీకు రేపు భిక్షగాళ్ళు కనిపించారనుకోండి, వాళ్ళతో కొంచెం ప్రేమగా, మృదువుగా, మర్యాదగా మాట్లాడండి. ఎందుకంటే ఎవ్వరూ కూడా భిక్షాటన అడుక్కుందాం అని చెప్పి ఎప్పుడు ఈ స్టేజ్‌లోకి అయితే రారు. వాళ్ళు మోసపోయి ఉండొచ్చు, హ్యూమన్ ట్రాఫికింగ్‌కి గురై ఉండొచ్చు, లేదా ఇంకేదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు. సో, వాళ్ళకి మనం ఇచ్చే టైము, మనం ఇచ్చే ప్రేమ వాళ్ళలో కొంత మార్పైనా తీసుకొస్తుంది. కానీ ప్రభుత్వం గూడా ఇలాంటి వాళ్ళ గురించి ఇంకేదైనా చట్టపరమైన, న్యాయపరమైన చట్టాలు తీసుకొచ్చి ఈ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తే అవి వాళ్ళకి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే జనరల్‌గా ఎన్నైనా పథకాలు పెడతాయి. ఆ పథకాలు ఇలాంటి వారి వరకు చేరడం లేదు. సో, ఇలాంటి పథకాలని వీళ్ళ వరకు చేయలేరా? స్పెక్ట్రమ్‌ని వాళ్ళు రైజ్ చేయాలి. సో, ఫ్రెండ్స్, మన తరపు నుంచి మనం ఎన్ని చేసినా ఫైనల్‌గా చేయాల్సింది గవర్నమెంటే. జస్ట్ ఓన్లీ వాళ్ళు పునరావాస కేంద్రాలు, ఇంకేదో షెల్టర్స్ లాంటివి పెట్టకుండా వాళ్ళకు కూడా వృత్తి, విద్య, ఉద్యోగ అవకాశాలు లాంటివి ఎక్కువగా కల్పిస్తే వాళ్ళు ఇలాంటి వృత్తిని అసలు ఎంచుకోరు. ఏంటంటే మనం ఎన్ని చేసినా సరే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇలాంటి వాటి మీద బాగా దృష్టి సారించాలి. ఇంకా కొత్త కొత్త చట్టాలొచ్చి, కఠినమైన చట్టాలొచ్చి బెగ్గర్స్ మీద కాకుండా ఈ బెగ్గర్స్‌ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి విద్య, ఉద్యోగ అవకాశాలు ఎలా పెంపొందించాలి, ఎలా వాళ్ళని ఉన్నతంగా చదివించాలి, తీసుకెళ్ళాలి అనే విషయం మీద గవర్నమెంట్ దృష్టి పెడుతుందని మనం ఎక్కడైనా ఆశిద్దాం. సో, ఇది ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియోనైతే మనం ముగిద్దాం. ఇంతవరకు ఓపికగా ఈ వీడియోని చూసినందుకైతే మీకు చాలా థ్యాంక్స్. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలి, మిస్ అవ్వకూడదు అనుకుంటే దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సో, మీరు చేసే సబ్స్క్రైబు నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి, ఎఫర్ట్స్ పెట్టడానికి నాకు బాగా హెల్ప్‌ఫుల్‌గా బూస్టప్ అవుతుంది. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.